ప్రస్తుతం దీని గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. హార్ముజ్ స్ట్రెయిట్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. దాంతోపాటు మరికొద్ది గంటల్లోనే పీస్ టాక్స్ జరగబోతున్నాయి మాత్రమే. ఇంకా జరుగుతుందా లేదా అని కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. జరగబోతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అండ్ దాడులను కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే సమన్స్ జారీ చేసింది. భారత్లో ఉన్న ఇరాన్ ఎంబసీని పిలిపించి దీనిపై వివరణ కోరింది. అండ్ దీనిపై ఇరాన్ కూడా కూలంకుషంగా చర్చించబోతోంది అండ్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. అయితే ఇక్కడ ఇరాన్ అన్న మాటలను ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ అంటే మాటలు ఏంటి? అసలు ఎవరో ఒక ఇడియట్, ఆ ఇడియట్ అంటే ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఎవరైనా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గంటకు 10 సార్లు ట్వీట్ చేసే వ్యక్తి ఎవరు కూడా మీకు తెలుసు. ట్వీట్ ఇన్ ద సెన్స్ ట్రూత్ ఖాతాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్లో కావచ్చు. ఇక్కడ ఇరాన్ అంటోంది ఒకటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ విషయంలో పూర్తిగా మాదే ఆధిపత్యం.